నమస్కారం ప్రియమైన ప్రేక్షకులారా, నేను శివ. మీలో ఎంతమంది రతన్ టాటా గారిని ఆదర్శంగా భావిస్తారు? ఈ రోజు మనం భారత వ్యాపార ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచిన ఈ మహనీయుడి జీవిత గాథను తెలుసుకోబోతున్నాం. రతన్ టాటా ఒక సాధారణ బాలుడి నుండి భారత వ్యాపార చక్రవర్తిగా ఎదిగిన అద్భుతమైన కథ. 1937 డిసెంబర్ 28న ముంబైలో పార్సీ కుటుంబంలో రతన్ టాటా జన్మించారు. తల్లిదండ్రుల విడాకుల కారణంగా ఆయన తన తాత నవాజ్భాయ్ టాటా వద్ద పెరిగారు. ఆ బాల్యం ఒంటరితనంతో నిండి ఉండేది. కాని ఆయన ఆ ఒంటరితనాన్ని బలంగా మార్చుకున్నారు. క్యాంపియన్ స్కూల్, కార్నెల్ యూనివర్సిటీ మరియు హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చదివి ఆయన తన బుద్ధిని పదును పరుచుకున్నారు. 1962లో టాటా గ్రూప్లో సాధారణ ఉద్యోగిగా ప్రారంభించిన రతన్ టాటా కార్మికులతో కలిసి పనిచేసి వారి కష్టాలను అర్థం చేసుకున్నారు. సీనియర్ మేనేజర్ల అవరోధాలను అధిగమించి తన ధైర్యం మరియు పట్టుదలతో ముందుకు సాగారు. 1991లో టాటా గ్రూప్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన రతన్ టాటా టాటా గ్రూప్ను గ్లోబల్ బ్రాండ్గా తీర్చిదిద్దారు. ఆయన నాయకత్వంలో టాటా గ్రూప్ భారతదేశం గర్వించదగిన సంస్థగా ఎదిగింది. టాటా క్లిక్ అనేది టాటా గ్రూప్లోని వివిధ బ్రాండ్ల ఉత్పత్తులను ఒకే ప్లాట్ఫారంలో అందించే ఒక కామర్స్ పోర్టల్. ఇది షాపింగ్ అనుభవాన్ని సరళతరం చేసింది. టాటా ఉప్పు అనేది భారతీయుల ఇళ్లలో ప్రతిరోజూ ఉండే ఒక అత్యవసర వస్తువు. ఇది ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి కృషి చేస్తుంది. టాటా నానో అనేది ప్రతి భారతీయుడి కారు అనే కలను సాకారం చేసే ప్రయత్నం. ఇది చవకైన ధరకు నాణ్యమైన కారును అందించడం ద్వారా ఆటోమొబైల్ రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది. జూడియో అనేది యువతకు అందుబాటులో ఉండే ధరలలో ఫ్యాషన్ దుస్తులు అందించే టాటా గ్రూప్లోని ఫ్యాషన్ బ్రాండ్. ఇది ట్రెండీ మరియు అధునాతన ఫ్యాషన్ను ప్రజలకు చేరువ చేసింది. రతన్ టాటా ఒక గొప్ప వ్యాపారవేత్త మాత్రమే కాదు, ఒక గొప్ప దాత కూడా. టాటా ట్రస్ట్స్ ద్వారా ఆరోగ్యం, విద్య మరియు పరిశోధన రంగాలలో విప్లవాత్మక సేవలు అందించారు. కోవిడ్-19 సమయంలో కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చి వైద్య సేవలకు అండగా నిలిచారు. రతన్ టాటా గారి జీవితం మనందరికీ ఒక గొప్ప పాఠం. మీరు సంపాదించినది మీకే కాదు, సమాజం కోసం కూడా ఉండాలి అనే ఆయన మాటలు మన హృదయాలను తాకుతాయి. కష్టపడితే విజయం చేరుతుందనే నిజాన్ని ఆయన జీవితం నిరూపిస్తుంది. ఇలాంటి ప్రేరణాత్మక కథల కోసం వన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ కలలను సాకారం చేసుకోవడానికి కష్టపడండి.